ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హిందూపురం పట్టణంలో వారధి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెమోంటో సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు నిమ్మకాయల రాము, టీడీపీ కౌన్సిలర్ డిఈ రమేష్ కుమార్, చంద్రమోహన్ యాదవ్, కౌన్సిలర్లు రాఘవేంద్ర, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్, చక్రి, మల్లెల మధు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఒకే ఒక మాట, ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం ఈ సమాజానికి ఏమి ఇచ్చామని. కాబట్టి అదే ఉద్దేశంతో ఆయన అడుగుజాడల్లోనే మా వారధి చారిటబుల్ ట్రస్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితోనే ఈ యొక్క వారధి చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ ఏర్పడి ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా నిర్భాగ్యులకు కావచ్చు, మేము ఎన్నో సేవా కార్యక్రమాలు గత కరోనాలో మొదలైనటువంటి మా సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్విఘ్నంగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొట్టమొదటిసారి మా వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఇక ముందు కూడా 4 నెలలకు ఒకసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించి ఎంతోమంది తలసేమియా వ్యాధిగ్రస్తులు కావచ్చు, అదేవిధంగా డయాలసిస్తో బాధపడుతున్నటువంటి రోగులకు కావచ్చు, మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ప్రజా హృదయ నేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా హిందూపురం వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం, ప్రశంసనీయం. ఒక అభిమాన నాయకుడికి అభిమానాలు జేజేలు కొట్టే సందర్భంలో నిజమైన అభిమాన కథానాయకుడు, ప్రజానాయకుడు కానీ ఆయన చెప్పే మార్గం, ఆయన సూచించే మార్గదర్శకంలో వెళ్తే నిజమైన అభిమానాన్ని చాటుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎంతోమంది సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు ఎప్పుడు తొలగుతాయో తెలీదు. ఎవరికి ఎటువంటి సమయంలో రక్తం అవసరం తెలియని సందర్భంలో ఇటువంటి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మంది రోగులు కానీ శరణార్థులు కానీ సరైన సమయానికి రక్తం అందించే కార్యక్రమాన్ని, వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకువచ్చి వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాన్ని నెరవేరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సేవలు విస్తృతపరుస్తూ ఇన్ని రోజులు వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఒక సరైన మార్గదర్శనం ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ఒక ఆర్భాటం హంగు లేకుండా ప్రజల వద్దకు వెళ్ళి నేరుగా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజల హృదయాల్లో నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో, అశేశ్వర్యాలతో ఉండాలి. ఆ భగవంతుడు ఆయనకు ఇంకా శక్తి సామర్థ్యాలు, ఇంకా సేవా కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాన్ని, ప్రజలకు ఆశీస్సుల్ని, అభిమానులకు అండదండల్ని అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక సంక్షేమానికి, పేదల సేవకు ఒక వారధిగా నిలబడి హిందూపురం పట్టణంలో కేవలం సేవా కార్యక్రమాలతో పాటు అనేక రకాలుగా ఆదుకునే తీరు అద్భుతంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొందినటువంటి వారధి చారిటబుల్ ట్రస్ట్ కూడా మాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది. ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ఉమ్మడి ప్రభుత్వంలో ముందుకు వెళ్ళాలని ఆయనకు హిందూపురం జనసేన పార్టీ తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్.